తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏం పిల్లడా? ఆ దొరగారిని చూసావా? ఏ దొరా? అదే మన జమీదారు గారే రెండో భార్య. ఆయనకి బాగున్నాడా? పెళ్ళాడతావా? అది కదా ఆయనకే రోగమా? అదేలే, అది రోగమే. ఏం రోగం? పేవే పేవా. అయ్యో పాప. ఇదిగో నువ్వంటే మామూలు పేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని. అదేంటి అలాగంటే ఎలాగా? ఇదిగో ఇంకెట్టనమంట? నువ్వు ఒక్కసారి నువ్వు అని చెప్తాను. నువ్వు అను. ఇదిగో అసలు ఇయ్య నువ్వు అన్నావంటే ఆరి నీ సిమ్మడా దాంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా అంట ఆడికంటే రోగం నీకేం రోగం రా? ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడని ఎదవన్నారు ఎదవని. చూడు మావా ఈడేంటో ఏదో ఎదో కూతానికి వస్తున్నాడు. నీ బతుకు సెడా సిగ్గు నరకెక్క మొదనష్టపడి పడవా. మరి పోతా పోతా నీరుగారా ఇక సచ్చిన పని పో. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట కుంటున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోవాలి. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శిశిగారు డబ్బులు తెస్తే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి అట్టుకురా అట్టుకోవాలి. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఎలా పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవలో జోరుగా పోతున్నాను, పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబగబ వచ్చి చుట్టేసి. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరచాప ఏం చేసింది బావా? అది సొరచాపనది తెరచాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క ఆ కూర చెప్తే తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల. తిమింగలం ఉందే అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కసి పడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు, అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు ఉండదు. పట్టరా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా? అంత నొప్పి తగ్గదు. ఎడబోతాడా ఏటది ఊరికే గుంజుకుంటున్నా? కన్నీసుకు వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తోడుకుడిపోద్దా? గోపి రాత్రి గౌరమ్మ సంబరాలు కదా, నువ్వు కూడా ఆడుతున్నావా? మీరు వస్తున్నారా? ఏరా నీ రాకపోతే నువ్వు ఆడవా? అమ్మాయి గారు
ఏంటమ్మాయి గారు? పువ్వు పడిపోయిందిరా. ఎక్కడ పడిపోయింది? అదిగో అదిగో ఉండండి అమ్మాయి గారు, నేను పడుకొస్తాను. గోపి గోపి వద్దులేరా గోపి గోపి. ఎంత పని చేసావురా? ఇంకాస్తుంటే ఏం భయం లేదు అమ్మాయి గారు, గోదావరి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది. ఉండండి. అదేమిట్రా, పువ్వు పాదాల మీద పెడతారా ఎవరైనా? మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గారు. గోపి, ఎందుకురా నేనంటే నీకు అంతేది? మావా మావోయ్, కదలకో. సర్లే. అది కాదు మావా, నేను మాట చెప్తా ఇంట. చెప్పేది ఏదో కదలకుండా చెప్పు. ఎట్టాగా నా కాళ్ళు అట్టుకున్నా గందా, పెళ్ళాడమని బతిమాలి చూద్దాం. ఇదిగో బతిమాలాడటం కాదు, కదిలావంటే మక్కలు ఎరగదంత. కదిలితే తంతాను చెప్పలా? తన్నేవాడివైతే ఎప్పుడో తన్నేవాడివిగా, ఎన్నిసార్లు చెప్తావేంటి? ఏంటా నవ్వు? కథలో చెప్తే ఎందుకు వస్తుంది నవ్వు? అది కాదు మామా, ఆయన గారు ఉండారే రాజుగారి బావమరిది, ఆ చెట్టు చాటు నుంచే నిక్కి నిక్కి చూస్తున్నాడు. చూసి ఈడ్చికొట్టా. నా సామిరంగా దెబ్బగా అయ్యగారు టోపీ వెళ్ళి ఆవిడ దూరాన పడింది. చేసేది లేక రొసరొసలాడుతూ శవం సాడించుకుని వెళ్ళారు. ఆయనతో ఎందుకే కావాలని ఈ రోజు తెచ్చుకుంటా? ఏ తాళ తీసి మొలేస్తాడా? ఆయన ఆడితే మంచి అడిగాడే. ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు. ఓ మామా గొప్పలే, కనకార్యం చేసావు గానీ సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది. మళ్ళా దిద్దు, నీకేం పనింది? నాకు ఇదే పని. దొరసనం గారు వచ్చారు. లేకపోతే మాని అయితే రాత్రికి ఇట్టగాడతావా ఆట? ఆడతా. ఏ వసేవు, నీకు పొగరు ఎగదట్టిందే, మంచి ఎముడు లాంటి మొగుడు రావాలి, అప్పుడు నీ పని. ఉండాడుగా నా మొగుడు. ఎవడే? ఏ సిగ్గొస్తుందా? నేను చెప్పను పా. గౌరే గౌరే, ఏ గౌరే గౌరే, ఓ గౌరమ్మ, నీ మొగుడెవరమ్మా? గౌరమ్మా గౌరమ్మా, నీ మొగుడెవరమ్మా? నేనమ్మా నేనేనమ్మా. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా? ఏ పాట మా జోరుగా ఉందే. పాట ఏమిటి? పాకంలో పడ్డట్టుందే. ఆటో అదిరిపోతాను. వాడు వాడాడు ఎందుకు తప్పగా ఉంది. వాడు వాయించాడు డోలు, తప్పు 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 తప్పు. అదే నువ్వు వాయించావు. ఏవి నాదం ఏవి నాదం, ఠా ఠా అంటూ నా గుండెల మీద గుద్దినట్లుంది. అయ్యో బాబాయ్, దురదగుండాలు తీసింది ఏంటిది? వాడు అసలు నీ పక్కన నిలబడలేడు, నువ్వేదో వాడు వాడని వెంట పడుతున్నావు. కానీ ఇంకెందుకు, మొన్న నువ్వు నిలేసి అడిగావు నా మూడెవరని అడిగావా? సరే, అర్థం కాలేదు వాడికి అసలు. ఇప్పుడు కాదు, ఈ జన్మలోనే అర్థం కాదు. అదే నన్ను అడుగు. అడగనా? మావయ్యో నా మొగుడెవరయ్యా? ఎవరయ్యా వేరెవరయ్యా? మావయ్యో నా మొగుడెవరయ్యా? మావయ్యా మావయ్యో మావయ్యా.
ఆగండి ఆగండి దొర దీనికి ఇల్లుడు ఇది కాదు లెక్క తర్వాత చూస్తున్నాం 10 రూపాయలు పెట్టి ఆవుపేట అట్టుకొచ్చేసి ఒళ్ళంతా పట్టించేస్తారు ఆగండి దొర జమీందారు పెట్టండి రా ఆవు పేడ అసలు తట్టుకోలేరా బాబు బాబు. అమ్మాయి గారు పిలిపించారట వచ్చావా గోపి? అమ్మాయి గారు ఇది మాత్రం మర్చిపోగదరా. ఇందా తీసుకోరా అంటే చూడు ఏమిటో. అమ్మాయి గారు ఏంటిది? రేపు నీ పుట్టినరోజు కదరా, కొత్త బట్టలు బాగున్నాయా? ఏంట్రా నాకింత ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అమ్మాయి గారు? నా అనేవాళ్ళు ఎవరున్నారు మీరు కాకుంటే? ఛీ, అందుకని ఏడుస్తారా ఎవరైనా? అమ్మాయి గారు నా పుట్టినరోజు నీకెంత గుర్తు? నేను పుట్టక ముందే నువ్వు పుట్టావు, నేను వచ్చేటప్పటికే నువ్వు ఇక్కడ ఉన్నావు. బాలేవారు అసలా అది కాదు, అమ్మాయి గారు పుట్టబోతున్నారు, ఆరిని రేవు దాటించాలా అవతల గట్టుకు చేర్చాలా అని భగవంతుడు ముందు గబగబా నన్ను పుట్టించేశాడు. గోపి, నువ్వు పూర్వజన్మలో పెద్ద కవివిరా. కవిరా అంటే? కవి అంటే కవిత్వం రాసేవాడు. కవిత్వం అంటే ఆ పాటలో పద్యాలు వచనం రాసేవాళ్ళ అమ్మాయి గారు? ఆ వాల్మీకి, కాళిదాసు. కాళిదాసు అంటే ఆ ఎరిగోలాడేగా? అయితే నేనే ఆ కాళిదాసు, నేనే. కవిత్వం వచ్చేసినాక అబ్బే ఇదేం బాగాలేదని మళ్ళా గొర్రెలు గొర్రెల కోసం ఇట్లా పుట్టాను. నవ్వుతారేంటి? నిజం అమ్మాయి గారు, ఒట్టు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందర సూరే రంబు సారోడమట కట్టాకో కల్లాక వెళ్ళిపోతుందర సూరే తొడగారై కల్లాక ఏంట్రా నీ పాట? కానీ ముసల్లారి అయిపోయావు కట్టేతావా? మరి ఒంట్లో ఓపిక లేదురా. నువ్వు ఉండవా? ఇడి కాస్త సురుగ్గా సరం తగలాలా? కానీ నీ సురికేంటే చూస్తాలే. అబెసి పాడు ఎంత మట్టి నీకంటే నా మేకలేనయ్యో. గట్టిగా రుద్దా. ఏ సరిగా కూసా. ఏంటా రాజుకు దర్శనంలాగా తొందరగా కానీ నాకు అతో పని ఉంది. ఎట్టా కాస్త వస్తుందంటే ఏపో ఎక్కడన్నారు ఉంది రుద్దద్దు. గట్టిగా రుద్దవే. దండం పెట్టుకోరా, మీ అమ్మకి దండం పెట్టుకో. గోదారం తల్లి నేను నీ పెట్టినాగా, దీంచమ్మా దీంచు. గోదావరి తల్లి ఉన్నంత కాలం చల్లగా ఉండాలిరా బాబు. చూసావా దీని పొగరు ఇయ్యాలి కూడా. మరిసేపోయా, ఇయ్యాలే కదూ అయ్యగారు పుట్టింది. హాయ్ బుల్లి బాబాయి. అత్త కాదు, ఎత్తుకు రాడిచ్చు. అబ్బా ఎంత ఆశ, ఇప్పుడే పుట్టాడు బుజ్జి పాపాయి. మొహం చూడు, 30 ఏళ్ళు వచ్చాయి నెత్తి మీదకి. ఎవడాడు నీకు చెప్పింది నాకు 30 ఏళ్ళని? ఎందుకనో ముందుగానే మేసాలు వచ్చాయి కానీ నాకు అసలు 11 ఏళ్ళగా, కావాలంటే ఎవరు అడుగు. ఏమ్మా నాకు మాత్రం ఏం తెలిసా, అంతా గోదావరి తల్లికే తెలవాలి. వీడు గోదావరి గట్టు మీద పుట్టాడే అమ్మోరి తిరణాలకి, అక్కడ గాలికి పెరిగాడు, గాలికే పెరుగుతున్నాడు. అయితే గాలిమావ అన్నమాట. గాలిమావో, ఓ గాలిమావా. నీకు మాత్రం పెద్ద చుట్టాలు పక్కాలు ఉన్నట్టు. నాకే మా అవ్వ ఉందిగా. అవ్వ నీకు అవ్వైతే నాకు అవ్వే. అవ్వే ఊళ్ళో వాళ్ళందరికీ అవ్వే. అయితే నాకు నువ్వు కూడా ఉన్నావుగా. ఉన్న ఆశ. ఇగో అమ్మాయి గారు మీరు ఎట్టిన బట్టలు బాగున్నానా? బాగున్నావురా. ఏరా నీ పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేమి వంటలు చేసుకున్నావు? వంటలా దంచేసా అమ్మాయి గారు. కోడి కూరమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు ఊరగాయ. పెరుగు ఊరగాయ కూడా ఉండేవా? పెరుగు కదా అమ్మాయి గారు, పాయసం పాయసం. పాయసమే ఏది చూడండి. అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు. ఏ మడా? వద్దు అమ్మాయి గారు. అమ్మాయి గారు
మీ పెళ్లికి మంచి మంచం మిఠాయి అండి తీసుకొస్తానండి సూత్రు గాని. ఏంటా మాట్లాడు పండగలం ఏంటే కూర్చును వద్దు నేను తిన్ను సిక్కిపోయి చచ్చిపోతాను పో సాగు పో. ఎంత ఆశ మామా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా తెలుసా వాసిపోయే నువ్వు నా చేతులు ఎడతావు అయినా నీకు నాకు ఏంటి మామా సత్య ప్రమాణంగా చెప్తాండా ఆ గోదావరి సచ్చిగా చెప్తాండా నేను సస్తే నీ చేతుల్లోనే సస్తా లేకుంటే సచ్చిన సావను చూసుకో కావాలంటే ఏడ్చావు కానీ కూర్చు తప్పదా వద్దు మా అమ్మ కదూ ఉల్లి కదూ బంగారు తల్లి కదూ ఎత్తుకు తినిపించరా చలమామ రాయే జాబిల్లి రాయే గోధుమూలు జాయే ఇదిగా ఆడకి తీరిగ్గా అవుకున్నా కానీ ఆ పడవలో టిపిలో ఉంది పట్టుకురా. అవును గాని మామా ఏం తెచ్చా ఏం తెస్తానా మామూలే జొన్నపూడు మిరపకాయ ఉల్లిపాయ అన్ను అంతేనా మరేం పట్టుకొస్తారా దొరసానమ్మ గారికి మావాయ్ మావా పుట్టినరోజు పండక్కి కొత్త టిఫిన్ కూడా కొన్నావే అయ్యే బాబోయ్ ఇది అమ్మాయి గారిది మర్చిపోయారు కావాలా పోన్లే మావా లక్షణంగా తిందాం గొప్ప అడుగుడు చూడరా నీకేం తెలుసు అమ్మాయి గారికి ఇచ్చి రావాలా మావా ఏమావా అమ్మాయి గారు ఏమిట్రా ఏటిలా పరిగెత్తుకొచ్చా అది కాదు అమ్మాయి గారు మీరు పొరపాటున నాటి ప్రీతి ఇచ్చేశారు అయితే ఏం కొంప మునిగింది అదేంటి అమ్మాయి గారు మరి మీకు భోజనం ఇదిగా ఉందిగా తింటాను ఏంటి ఈ జొన్న కూడా మరోవారు ఏ తినకూడదా నువ్వు రోజు తినటల్లా వద్దమ్మాయి గారు మీరు ఈ కూడి తినడమే ఇంకేమైనా ఉందా ఇచ్చేయండి గోపి అమ్మాయి గారు గోపి ఇచ్చేయండి అమ్మాయి గారు ఛు, ఏమిటి అల్లరి కాలేజీ కుర్రాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సిగ్గేస్తుంది నువ్వు వెళ్ళు అమ్మాయి గారు గోపి వెళ్ళు గోపి ఇందా నీ పుట్టినరోజుని నీ కోసం చేసి తెచ్చాను తీసుకుపోయి తిను అమ్మాయి గారు గోపన్న నన్నా బాబు అవును గోపన్న నా పేరు మీకెట్ తెలుసు బాబు అరే నీ పేరు తెలియని వాడేవాడా కమా నాకు అలవాట్లేదు బాబు అరే దీనికి అలవాటు ఒకటే మగంత అలవాటు ఏంటి వద్దు బాబు. కమా నీతో నాకు చాలా పని ఉందో ఏంటి బాబు చూడు భద్రాద్రావుడికి పర్లేదు భద్రాద్రావుడి కళ్యాణం చేయాలి రాపదం రా ఒట్టు ఎక్కువగా ఉంది బాబు అమ్మాయి గారు ఇంకో మంచి సాయం తెచ్చాయంటో చెప్పుకొని చూద్దాం ఏముంటుంది బంతి పువ్వు జాపండు అయితే నువ్వే చెప్పు అదే ఇంగ్లీష్ సాయం ఇంగ్లీష్ తాయివా ఇదిగో ఇస్తా చూసుకోండి ఏమిట్రా ఇది లవ్ లెటర్ నువ్వు రాసావా నాకు ఆ మాత్రం చేతన అయితే ఈ పాటికి ఒకటే ఒకటి 100 రాసి పారేసేవాడి మరి ఇది ఎవరిచ్చారు అదే ఆ కాలేజీలో చదువుకుంటాడే ఎర్రగా పొట్టిగా ఆయన పేరేంటి చెప్పమా ఏదో చెప్పాడే మర్చిపోయాను రాంబాబా రాంబాబు గోపి లవ్ లెటర్ అంటే ఏమిటో తెలుసురా నీకు నాకేం తెలుసు ఎప్పుడన్నా రాశారా పెట్టానా ఆయన చెప్పాడు ఏమని లవ్ లెటర్ అని పిచ్చివాడ లవ్ లెటర్ అంటే ప్రేమ లేఖ అంటే లేఖ అంటే ఉత్తరం ఏమంటే నీ తలకాయ అదేందో నాకెందుకు చదివి చూడండి అమ్మాయి గారు
ఏం రాశాడో ఎట్లా రాశాడో చూసుకోండి. ఏంటి అమ్మాయి గారు ఏం రాశాడు? ఏరా ఇలాంటి ఉత్తరాలు తీసుకురావచ్చా? తప్ప అమ్మాయి గారు? చాలా తప్పు. పెద్దవాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. అమ్మ బాబోయ్, మరి ఏంటి అమ్మాయి గారు ఆయన అట్ట చెప్పాడు? 5 రూపాయలు కూడా ఇచ్చాడు. నువ్వు తీసుకున్నావు అన్నమాట. చూడు, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయి. చేయను అమ్మాయి గారు. అదే నేనైతే ఏం చేసేదానో తెలుసా? లాగి లెంపగా ఇద్దరు. అంత తప్పన్నమాట. ఎట్టా